ఇందాక ఎవరు మాట్లాడారు, టీఆర్ఎస్ మాట్లాడారు, బీఆర్ఎస్ మాట్లాడారు, విశ్లేషకులు న్యూట్రల్గా మాట్లాడారు. ఓవరాల్గా నెల రోజుల పాలనకి మీరు సాటిస్ఫై అయినారా? జనాన్ని సాటిస్ఫై చేశారా? మెయిన్ కాదండి, మెయిన్ గా తెలంగాణ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక 10 రోజులలో గ్యారంటీ పథకాల గురించి ప్రతి ఒక్కటి అప్లై చేసుకోమంటే దాదాపుగా 2 కోట్ల లోపల ఈరోజు అంటే 1.5 కోటి వరకు అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ అప్లికేషన్స్ ఎందుకోసం చేయమన్నామండి? అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మనకి వరకు రావాలి. వాళ్ళు ఎవరు అప్లై చేసుకుంటున్నారు, ఎంత ఉంది, అసలు తెలంగాణ పరిస్థితి ఏందనేది అయితే మనం జల్లడబట్టాల్సిన అంశం ఉంటుంది. ఒకటి అయితే ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో తీసుకుపోయి పెట్టెలలో పెట్టుకున్నారంటే, ఇప్పుడు ఇందాక బ్రదర్ ఫస్ట్ మాట్లాడిన బ్రదర్, నాకు ఇక్కడ కొంచెం అది క్లారిటీగా లేదు, చాలా బాగా చెప్పారు. అంటే లైన్ లో ఉంటే 8 నిమిషాలు ఒక్క మనిషికి పడిందంటే, మరి మీ సేవ దగ్గరనో అప్లై చేసుకున్న దగ్గర అంటే దాదాపు ఒక క్యాండిడేట్కి దాదాపు 1 అవర్ 2 అవర్స్ పట్టిందంటే అది అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఇవన్నీ తీసేసుకొని వాళ్ళకి ఒక స్లిప్ ఇస్తున్నారు, మేము అప్లికేషన్ తీసుకున్న తర్వాత అది కంప్యూటరైజేషన్ చేస్తారు. అదొకటి. మేము అనేది ఏంటంటే అండి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంత ఉంది కదా, 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ ఏం చేసింది తెలంగాణకి, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏముందనేది వాళ్ళ ఒక్క నిమిషం అంటే మీరు 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 కన్ఫ్యూజ్ చేయదు సార్. నేనేం చేయట్లేదండి, వారి గురించి కాదు. మీరు 30 రోజుల్లో ఏం చేశారు? మిమ్మల్ని నమ్మి ఓటేశారు జనం, బీఆర్ఎస్ ని కాదని, బీజేపీని కాదని. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడిన మధ్యలోకి వస్తారు వీళ్ళు. మాట్లాడినవి నేను మీకు ఎప్పుడు తెలిసి నేను అన్ని రాసుకుంటాను ఇక్కడ, నేను మధ్యలో రాను. మీకు అధికార పార్టీ అండి, సంయమనం ఉండాలి, ఓపిక ఉండాలి. మాట్లాడు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు అడగలేదు? నెల రోజులు అధికారంలోకి మేము వచ్చిన నెల రోజులలోనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయా? అంటే ఇప్పుడు ఇన్ని నెల రోజులలోనే పుట్టుకొని వచ్చినాయి. కొంచెమన్నా ఇట్లా ఏళ్ళు చూపిస్తే, ఇగో ఇట్లా 4 ఏళ్ళు మనం చూపిస్తాయి, అది ప్రజలు నవ్వుకుంటున్నారు. అమ్మ ఈ నెల రోజులలోనే గుర్తుకొచ్చినాయి, మరి 10 ఏళ్ల నుంచి ఎందుకు గుర్తు రాలేదు బీజేపీ పార్టీకి అని అడుగుతుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా చాకచక్యంగా మాట్లాడిండ్రు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ని అంటే, అంతకన్నా ముందు అధికారంలో ఎవరు ఉన్నారు? మరి నిజంగా మీరు పాలన కరెక్టే చేస్తే ఇన్ని అప్లికేషన్స్ ఎందుకు వస్తాయి? మీరు ఒకటి, మేము వచ్చిన తర్వాత మాకు మేమే డెడ్ లైన్ పెట్టుకున్నామని అన్నారు. మాకు మేమే పెట్టుకున్నాం, మాకు మేమే చేస్తాం, చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారు. మీరు కాదు కదా. నేను అనేది ఏంటంటే, మేము రాగానే 2 హామీలు నెరవేర్చినాం, ప్రజలకు నమ్మకం వచ్చింది మా మీద. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఉచిత బస్సుది కానివ్వండి, ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు, మేము ఇవన్నీ చేసిన తర్వాతనే ఎలక్షన్స్ కి వస్తాము, మేము ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో కూడా మేము చేస్తాము, ఎలక్షన్స్ కు దీనికి సంబంధం లేదు. ఇంకొకటి, ఎలక్షన్ కోడ్ వస్తే మీరు నేనా అండి బాధ్యులు? ఇప్పుడు రైతు బంధు యాక్చువల్లీ వాళ్ళు వేయాల్సిందే, మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. అవును, ఇప్పుడు అదెట్లనో ఇది కూడా అట్లనే కదా. దానికి మేమేమన్నా అడ్డు చెప్పామా? కోడ్ వచ్చినప్పుడు మీరేం చేస్తారు, మేమేం చేస్తాం? అది కూడా మీరే, ప్రశ్న మీరే వేస్తారు, జవాబు మీరు కూడా మీరే చెప్తారు. అంటే ఇంకా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఇంకా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండదా అండి? కాదండి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉన్నాయి, రైతు బంధు మీరు ఎందుకు వేయడం లేదు? పెన్షన్లు ఎందుకు వేయడం లేదు? ఏమండి, రోజుకు 10 సార్లు ఇవే చెప్పించుకుంటారా? రైతు బంధు ఎందుకు? రైతు బంధు వచ్చింది, రాని వాళ్ళకి వస్తుంది. మేము క్లియర్ ఉన్నదంతా నాకి మచ్చం బొచ్చలు మిగిలిచి పోయిరాడా, ఇవన్నీ సర్దుకోవాలి. ఎమర్జెన్సీ మీకు 100 సార్లు చెప్పిన, ఇదే టీవీ దాంట్లో చెప్పిన, రైతు బంధు భూతద్దం లాగా పెట్టి చూపించడం కాదు. రైతు బంధు అట్లా మీరు చెప్పినప్పుడు నేను అడుగుతా, మరి నోటిఫికేషన్ వస్తాను మీకు తెలిసి 2 నెలల ముందు మీరు ఎందుకు వేయలేదు కదా? మేము వేస్తాము, మాకు ఉంది ఆ భరోసా ప్రజల మీద. మాకు ఎదురుదాడి కాదండి సంధ్య రెడ్డి గారు, ఎదురుదాడి చేయకూడదు. రైతు బంధుని భూతద్దం లాగా పెట్టి రైట్ సంధ్య రెడ్డి గారు, ఎదురుదాడి కాదు. ప్లీజ్ కన్ఫర్ట్ సబ్జెక్ట్. మీరు మాట్లాడారు కాంగ్రెస్ అనవసరంగా, కాంగ్రెస్ అసలు మాట్లాడని వాళ్ళు రాసిన దానికి నేను సమాధానం చెప్తా. రైతు బంధుని పెట్టి భూతద్దం చూస్తారా సార్? మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, రైతు బంధు విషయంలో ఆపమని లెటర్ ఇచ్చిందే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా ఎన్నికల కమిషన్ కి. ఆ రోజు అయిపోయేది. ఇచ్చిన రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డు, ₹1,00,00,000 అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళకు నేను చూపిస్తా అండి. వాళ్ళకి ఇస్తే ఎట్లా? ఇట్లా బిలో పావర్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇవన్నీ మేము జల్లడ పట్టొద్దా? డబల్ బెడ్రూమ్ ఎల్బీ నగర్ లో చెప్పండి, మేము కార్డులన్నీ వేరు వేస్తాం, రైతు బంధు మేము ఇది చేస్తాం, ఏదైనా ఉంటే ప్రకటన చేయండి, పలానా రోజు ఇస్తామని. ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడింది కదా, మీకు మాట్లాడి సంధ్య రెడ్డి గారు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఒక్కటి చెప్తున్నా, ఇవన్నీ మేము జల్లడ పట్టాల్సిన అవసరం ఉంది. మొత్తం ఉన్నాయని నాకేసి పోయారు, మొత్తం బొచ్చలు మిగిల్చి పోయారు, అవన్నీ మరి ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే అన్ని మీకు చెప్తారా? ఇక ప్రతిరోజు
లైక్ అన్ని మీకు ఈ నుంచి కాదండి. రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు మీ సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆల్రెడీ రైతు బంధు వస్తున్న వాళ్ళు, ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు మీరు అప్లై చేయొద్దని చెప్పారు. మీరేమో జల్లెడ పడతాము, ఇంకేదో పడతాము, గ్రైండర్ పడతారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? సంజయ్ రెడ్డి గారు మీరు అధికార పార్టీ చాలా సంయమనంగా ఉండాలి మీరు. ఒక్క సెకండ్ అస్సలు మధ్యలో కాలేదు. నాకు ఆవేశం వచ్చింది, కానీ మనము సమన్వయం పాటించాలి. ఒక లైవ్ లోకి వచ్చినప్పుడు మీకు అవకాశం వచ్చి మీరు మాట్లాడండి, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మీరు మాట్లాడండి. రేవంత్ పాలనకి కాంగ్రెస్ పాలనకి 30 రోజుల పాలనకి ఒక్క నిమిషం, మేము వీళ్ళకి జవాబుదారం కాదు, మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారం. ఒకటి తెలంగాణ ప్రజలమేనండి, మేము కూడా తెలంగాణ ప్రజలమే. రామ్మోహన్ గారు లెటర్ స్పీక్, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, నేను అనేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మీరు చూసినట్టయితే కొద్దిగా తేనెతో ఓడిపోయారట వీళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కొద్దిగా తేనెతో పోయినా కవి కాల్సి వాత పెట్టిగా మీకు మెజార్టీ తీయండి. మీరు ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి ఒక్క నిమిషం, హైదరాబాద్ లో మీరు గెలిచిరు, మీకు కాదంటలేదు. ఎందుకండి సంజయ్ రెడ్డి గారు, మీరు సబ్జెక్ట్కి వచ్చాడు ప్లీజ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీ పథకాలు అనేది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఉనికి లేకుండా మేము చేస్తున్నాం అంటున్నారు. మేము ఎలా చేస్తామండి? బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని తీసేసి బీఆర్ఎస్ మీరే పెట్టుకురు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ లేకుండా మీరు చేసుకురు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అది మేము అనేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారి బొమ్మనే ఉంటది, సీఎం గారి ఫోటోలే ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో చెయ్యే ఉంటది. మీ పథకాల రూపమాపుతుంటే ఆవుడు మీరు డబుల్ బెడ్రూమ్ పెట్టుకురు, మేము ఇందిరమ్మ ఇల్లు పెట్టుతాం, బాజాత్గా పెట్టుకుంటాము. మీరెందుకు అడగాలి దానికి? మేము ప్రజలకి ఇందిరమ్మ ఇంట్లకి పోతాము, రేషన్ కార్డులు ఇస్తాము, కొత్త పెన్షన్లు బేషరతుగా ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామని చెప్పిన మీలాగా కాదు. మేము చెప్పేది ఏంటంటే ప్రజలు మెప్పుతారు, మేము 100% వాళ్ళ కోపిక ఉంది. వాళ్ళు అన్నారు, వీళ్ళు అడుగుతుంటే అంటారు, ఈ అమ్మ 10 ఏళ్ల నుంచి ఇది ఓవర్ చేయలేదు, వీళ్ళు నెల రాగానే అడుగుతున్నారు ఏంది, ఏం చేసినారు? ప్రజలు మిమ్మల్ని అనుకుంటారు, మమ్మల్ని అనట్లేదు. నెల రోజులలో ఎవడన్నా చేస్తాడా అండి? నెల రోజులు మీకైనా వారికైనా పార్లమెంట్ ఇప్పుడు